సింగూరు నుంచి నీటిని కిందికి విడుదల చేయడంతో ఏడుపాయల ఆలయ సమీపంలోని వనదుర్గ ఆనకట్ట ఉధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట నుంచి 50,500 క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహించడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలకు వరద పోటెత్తింది. 4 రోజులుగా ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. గర్భగుడి ముందున్న నదీపై అమ్మవారి పాదాలను తాకుతూ రాజగోపురం ముందు నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట వైపు, గర్భగుడి వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవుట్ పోస్ట్ సిబ్బంది భారీ కేడ్లను ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి పునర్దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లలో అందిస్తారు. ఎస్ క్రాంతి. మనకి ప్రధానంగా ఏడుపాయల వనదుర్గ మాతగా పేరు వచ్చింది. అమ్మవారి గర్భగుడి 7 పాయలుగా విడిపోతుంది. అమ్మవారి గర్భగుడి దగ్గర మంజీరా నది 7 పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్యలో గర్భగుడి ఉంటుంది. మామూలుగా మన సింగూరు గేట్లు ఎత్తినప్పుడు కానీ ఎప్పుడైనా ఎక్కువ వరద వచ్చినప్పుడు ఈ గర్భగుడి జలదిగ్బంధంలోకి వెళ్తుంది. ఇది సహజంగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. అయితే మంజీరా నదికి మన తెలంగాణకి ఎగువ ప్రాంతంలో ఉన్న మంజీరా నది ఎగువ ప్రాంతంలో వర్షాలు పడడం, అంతేకాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడడంతో మంజీరా నదికి ఎక్కువ వరద ఉధృతి వస్తుంది. దీంతో సింగూరు ప్రాజెక్ట్ కి దాదాపుగా 30,000 పైన క్యూసెక్ల వరద సింగూరు ప్రాజెక్ట్ లోకి వస్తుంది. దీంతో సింగూరు నుంచి కిందికి దిగువ ప్రాంతానికి 43,000 క్యూసెక్ల వరద నీటిని వదులుతున్నారు. 5 గేట్లు ఎత్తి ఈ వరదతో పాటు సింగూరుకి దిగువన, అంటే మా ఏడుపాయలకి ఎగువన సింగూరుకి దిగువన నక్కవాగు వచ్చి కలుస్తుంది. ఈ మంజీరా నదిని నక్కవాగు మన పటాన్ చెరువు, BHL ఈ ప్రాంతం నుంచి, అంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి వస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలకు సంబంధించిన వర్షం నీళ్లు కూడా ఈ వాగుల ద్వారా మంజీరా నదిలో కలిస్తే మొత్తానికి చూసినట్లయితే ఏడుపాయల గుడి పైన ఉన్న వనదుర్గ ఆనకట్ట నుంచి 50,000 క్యూసెక్ల వరద కిందికి వస్తుంది. దీంతో ఏడుపాయల వనదుర్గ ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుంది. 4 రోజులు అవుతుంది. ఈ వరద ఉధృతిని ముందుగా ఊహించిన ఆలయ అధికారులు, పూజారులు ఆ గర్భాలయాన్ని మూసేసి రాజగోపురం దగ్గర అమ్మవారి ఉత్సవ విగ్రహం నుంచి నిత్య పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైనా భక్తులు కానీ పర్యాటకులు కానీ ఇటు వనదుర్గ ప్రాజెక్టు వైపు కానీ ఇటు గర్భగుడి వైపు కానీ వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు అవుట్ పోస్ట్ నిర్వాహక పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఇది 4వ రోజు అమ్మవారి జలదిగ్బంధంలో ఉండడం 4వ రోజు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.